వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. ఫస్ట్ పర్సన్లో పెడదాం. ఇది రియల్ మైన్క్రాఫ్ట్ అయితే కాదు, ఇయో క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ యాడ్స్ ఎక్కువ వస్తుంది ఇంట్లో. ఫస్ట్ అయితే మనం విలేజ్ ఎత్తుకాలా. విలేజ్ గ్లిచ్ అవుతూ ఉంటుంది ఇక్కడ, ఏమనుకోకుర్రి. నాకు తెలిసి ఇచ్చడికే విలేజ్ ఉంటుంది. గ్లిచ్ అయింది ఇది. బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం అట్లా పాటలు వస్తున్నాయి. మా అక్కనే టీవీ పెట్టింది. ఈ విలేజ్ దొరికింది. ఒక పిగ్ డైరెక్ట్ 3 ఇల్లుల విలేజ్. ఇలా రెండు బ్లాక్ స్మిత్ ఇల్లులు ఉంటాయి తెలుసా మీకు? ఒకటి ఆడుంది. మంచి మంచి లూట్స్ దొరుకుతాయి ఇలా. గ్లిచ్ అయింది మళ్ళీ వచ్చింది. చెస్ట్ ఓపెన్ చేసి ఓ బాయ్ ఏమన్నా లూట్ దొరికిందా? సాప్లింగ్స్, స్వార్డ్స్ అన్నీ దొరికినాయి. మనం ఇంకొక బ్లాక్ స్మిత్ ఎత్తుకుదాం. సైడ్కుంటుంది అనుకుంటా. అగ్గో ఆడుంది. ఫస్ట్ అయితే లెగ్గింగ్స్ ఇంకా షూస్ వేసుకుంటా. దీంట్లో ఏం లేదు దొరుకుతుంది. ఆక్సిడియన్ దొరికింది, గోల్డ్ దొరికింది, ఐరన్, ఇంకా చెస్ట్ ప్లేట్. సరే ఉంచుకుందాం. ఇరిగిపోతే ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇది చెస్ట్ కూడా పెద్ద మీటికెళ్ళి. ఏదన్నా మంచి ఇల్లు ఎత్తికి దాంట్లోనే ఉందాం మనం, లేకపోతే ఇల్లు వేసుకుందాం. ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి కదా. ఆడ చెట్లు ఉన్నాయి, కొట్టేద్దాం. దాంట్లో ఈ ఇంట్లోనే మనం ఉందాం, సరిపోతుంది. రియల్ అయితే ఎంత రేట్ ఉంటుంది తెలుసా మీకు? మాకంత బడ్జెట్ లేదు. ఇలా కొంచెం గ్లిచ్ అవుతుంది, ఎందుకంటే ఫోన్లో కదా మోడ్స్ పెట్టుకొని ఆడుతున్నా. ఇక మళ్ళీ గ్లిచ్ అయింది, అందుకోసం ఇది ఇంత మంచిగా వచ్చింది. అరే మళ్ళీ లాగ్. ఈ ఇంట్లోనే ఉందాం, సరిపోతుంది. ఇక్కడ ఫుడ్ అక్కడ సైడ్కుంటుంది, గుర్తుంది నాకు. ఈ హెల్త్ బార్స్ ఉన్నాయి, కిందకి తెచ్చుకుంటా. ఫస్ట్ అయితే క్లాసిక్ మోడ్ పెట్టాలా, సరిపోతుంది. గేమ్స్ అలా ఉంటుందా? క్లాసిక్ ఏది తెచ్చుకోవాలా? ఫుల్ ఇల్లు ఉండదా? అమ్మో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో బాబో. ఇదేంటి? ఇదేమొద్దు మనకి. ఏమైనా చేడ్చాని చేస్తే అయిపోయి
కరెక్ట్ అవుతుంది. వీడియోలోనే ఉంటుంది. అది మళ్ళీ యాడ్ వచ్చింది. ఇంట్లో ఉండదేమో, గ్లిచ్ మళ్ళీ. జస్ట్ మిస్ పడుతుండే. ఫుడ్ దీంట్లో ఉంటా. ఇక్కడ ఎక్కడ ఫుడ్ లేదు అసలుకి. మళ్ళీ గ్లిచ్ అయింది. సారీ గాయస్, గ్లిచ్ అయింది ఇది కాబట్టి బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం. అందుకోసం వీడియో ఒక స్టాప్ అయింది. ఇక్కడ ఫుడ్ దొరికింది. రాత్రి కూడా అవుతుంది. మళ్ళీ గ్లిచ్ అయింది. విలేజర్స్ దగ్గరికి కొంచెం ఒక బెడ్ తీసుకొని కోట దాంట్లో ఉందాం. ఐరన్ గోళం ఉన్నట్లే, ఆయన జాంబీని స్కెలిటన్స్ని కొడతాడు, సూపర్ వాళ్ళని కొడతాడు. వెళ్ళిపోదాం ముందే, మనం సరిపోతాయి అనుకుంటాను. ఈ విలేజర్ దగ్గరికి నుంచి తీసుకుందాం. జాంబీ వచ్చింది, జాంబీ. అమ్మ జాంబీ వచ్చింది. విలేజర్ లేవు లేచినా. అరే ఇప్పుడు జాంబీని కొట్టాలన్న స్వాడ్ పవర్ అవుతుంది. లేవు బయటికి. వావ్ ఏంద్రా, ఎప్పుడన్నా మాస్టర్ లేదా? మాన్స్టర్ నాకు కొట్ట బుద్ధి కూడా కావట్లేదు బయటికి వెళ్ళి. ఇప్పుడు ఏం చేద్దాం? కొడకపోయి మాస్టర్ చుట్టుపక్కల ఏం మాస్టర్ లేదు. లోపలికి వెళ్ళి అనుకున్నా. అరే అబ్బా, బెడ్ తీసుకొని కోటలకి వెళ్దాం. అబ్బా స్కెలిటన్గా నువ్వు తప్పించుకో తొందరగా. నా పక్కన చింటుగాడు ఉన్నాడు. ఆడే ఊరికే అరుస్తుండు. అగో గ్లిచ్ అయింది. మళ్ళీ అయినాకెళ్ళి వండుకుందాం. బెడ్ తీసుకొని ఊరికే వినిపిస్తుంది ఆ సౌండ్. ఈడే అరే ఇప్పుడు కూడా మాస్టర్ ఏంద్రా? నేను మాస్టర్ కాదు, నువ్వే. ఐడియా, నాకు ఒక ఐడియా వచ్చింది. బెడ్ తీసుకొని పైనకి వెళ్ళి అనుకుంటా. రాదు. ఇక్కడ ఒక విచ్చు కింద విచ్చు ఉంది. విచ్చులు కూడా స్పాన్ అవుతున్నాయి కదరా. సైలెంట్ ఉండు. అమ్మయ్యా పండుకుండు. అమ్మ
మా బెడ్ అయితే పెట్టింది. విచ్చి చంపుదానా? బుక్స్ ఇదేంటో ఆడ దొరికి నాకు పెట్టుకున్నా. అయ్యో నాసువాడిది. పిఎక్స్ కూడా దొరికింది కదా, రెండు రెండు కదా, నువ్వే కదా. ఆక్సిడెంట్ లోపల పెట్టి గోల్డ్ రాక్, డైమండ్ రాక్ అన్నీ పెట్టే, వుడెన్ పిగాక్స్ అన్నీ పెట్టే ఈడ. ఓన్నో, ఇప్పటిదాకా క్రాఫ్టింగ్ టేబుల్ చేయాలి మనం. బుద్ధుంటే ఎవడో నిలుస్తాడా? ప్లాంక్స్ తీసుకొని చేయాలి. కుర్చీ కూడా అవుతుంది తెలుసా ఇంట్లో గాయస్. ఎవడు చెప్పారు కాదు, కుర్చీ వేసుకొని చూపిస్తా నీకు. కుర్చీ 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 సౌండ్ వచ్చిందా? ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. ఎక్స్ వేసుకుంది. 12 ప్లాంక్స్ పక్కన పెట్టి పియాక్స్ వేసుకొని వాటర్ బకెట్ ఒకటి చేసుకుందాం. మనం క్లచ్ గాడ తెలుసా? నువ్వేనారా అని అంటున్నావు? ఇక అని అంటుండు. పిచ్చిదాన్ని వచ్చింది ఉంటుంది. అబ్బాయి పిచ్చిది వచ్చింది. ఎప్పుడు కిందకు వస్తుందని వెయిట్ చేస్తుంది అప్పటి నుంచి. అది బోనార్ ఉంటుంది కదా, అప్పుడు దానికి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కాకో మిల్కి మిల్కి మిల్కి. మా వాటర్ బకెట్ చేయొచ్చారా కావు మిల్క్ తోటి? నేను వాటర్ బకెట్ ట్రిక్ వేసిన. నేను నదిలో పడి పడుతున్నా. చేస్తా ఇప్పుడు. 3, 2 ఓ వావ్, కరెక్ట్. విచ్ ఆడనే ఉంది, నా ఇల్లు ఆడనే ఉంది, నా క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఆడనే ఉంది. అరే నీళ్ళు, నీళ్ళమ్మ నీళ్ళు, మా ఊరు వచ్చి నీళ్ళు. అట్లా అనద్దు. రియల్ లైఫ్లో కావ్స్ ఎట్లా అంటే అని అంటే వచ్చింది. అరే యాడ్ మళ్ళీ వచ్చింది. మా ఊరు వచ్చింది అనుకో. విచ్చమ్మ విచ్చులో, మా ఊరు వచ్చింది విచ్చులో. వర్షం పడిందా నిన్న రాత్రి? మొన్న రాత్రి పడ్డది. నేను రియల్ లైఫ్లో అంటలేదు, ఉట్టిట్టి లైఫ్లో అంటున్నా. ఉట్టిట్టి లైఫ్లో కుర్చీ వేసుకుందామా? మనం ఎందుకు వచ్చినాం? గుర్తొచ్చింది, వీటి వేయడానికి. అని అంటుండ్రాడు. నేనేం చేయాలని? వీటి కూడా చక్కర వస్తుంది.
వీట్ సిగ్గులు 64 స్టాక్ ఉంది నా దగ్గర. ఏమంటున్నావు? సిగ్గులో నోడుతా ఉంటున్నా. రే జస్ట్ ప్లేట్. సగం వీటి ఈయనే ఉంది. మళ్ళీ టట్టాడు. నేనంటా నీకేంది అని అంటుండు. ఏం చేయాలా అన్నీ చూసిన సౌండ్లు ఇప్పుడు వచ్చి పెరుగుతాయి. సప్పుడు చేయడం అక్క అంట. ఏం సామాన్లు అమ్ముతున్నావు? పాలకూర పప్పు. వావ్, ఒక ఎమ్రాయిల్ ఇస్తాడు. ఆ ఎమ్రాయిల్ తోటి దీన్ని ట్రై చేయాలా? వావ్, మూడు కోల్డ్ ఇచ్చేస్తే ఇస్తాడు. కాదు, ఇది నెక్స్ట్ టైర్లు అంట. ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. నాయుడు దీన్ని ఫస్ట్లో పెడితే సరిపోతుండే. 3 చూడు, 3కి ఒక్కటంట. ఓపీ విలేజర్స్ కూడా ఉండాలా. ఇలాంటి బక్రా ఉండద్దు. బక్రా విలేజర్స్ ఇట్లా పిరుగు పారిపోతుర్రు. కూడా విచ్చు కొరికినప్పుడు వెళ్ళిపోయినావు కదా పారిపోయి. అది విచ్, ఇది కుట్టంగానే మారిపోతుర్రు. మరి విచ్చుని పాయిజన్ ఇచ్చింది, మర్చిపోయినాను. పాయిజన్ నాకు ఇచ్చిందా? అయితే సూది పట్టి నీకు వేస్తా కదా పాయిజన్. మనం ఎందుకు బయటకు వచ్చినాం? అరే మంచిగా మాట్లాడాలా ఆడియన్స్ ముందు. వాటర్ బకెట్ చేసిన వాటర్ బకెట్ చేసిన ప్రపంచం మొత్తం తెచ్చుకోడు. ఫ్యాన్ బంద్ చేయ, మళ్ళీ సౌండ్ రాదు. కోసం ఇప్పుడు గంట ఆన్ చేస్తా, గంట బంద్ చేస్తా. తెలియద్దాం. OMG, क्या लूट दे रहा है यू? तू है ना मेरा भाई. अरे इడు 14 ఎమరాల్డ్స్ కి ఒక ఎంచాంట్మెంట్ కత్తి ఐరన్ కలర్ ఐరన్ ఇస్తుండు. అదే 15 కోల్ కి ఒక ఎమరాల్డ్ ఇస్తుండు. అదే 3 ఎమరాల్డ్స్ కి కొడలు ఇస్తుండు. ఇట్లా కొడతారు అట్లా. ఏమి ఇప్పుడు నేను కోల్ తీసుకొని వస్తా. ఇడికితే ఈడని నాకు ఎట్లా తెలుస్తారా? అవి చూసుకుంటా. మంచిగా ఉన్నాడు పదా. కోల్ ఒరే ఎంత క్లిక్ అవుతుందిరా. నీలాంటి వాళ్ళు ఇది అన్నారు. వావ్, ఇంట్లో ఎమరాల్డ్స్ ఉంటాయా? అమ్మా ఇరుక్కున్నా. ఓరి నాయనో. జై
కనిపిస్తున్నాయో. ఓహో నేను ఈడ నిల్చున్నా. మరి నా వాటర్ ఏందిరా ఇది? నేను దుంకలేకపోతున్నా, నేను నడవలేకపోతున్నాను. సంవత్సరమైన నేను నడవను. కాళ్ళప్ప చూసినా నేను ప్రొఫెషనల్. ఇప్పుడు ఎట్లా కిందికి వెళ్తున్నా. సిగ్గు లేకుండా అది టార్చ్లు వచ్చి తీసుకొని వస్తా. కోర్ లేకుండా ఎట్లా వస్తుంది కాసేపు విలేజర్ దగ్గర ఉంటుంది కదా ఇంట్లల్లో. దొంగతనం చేసేటోడు నీకు కనిపిస్తుందా అట్లా? రావు గాయస్ మీకు అట్లా అనిపిస్తుందా? చక్కగా కూడా అనిపిస్తుంది. అట్లాంటి నేను పైనకి వెళ్ళాలకపోతున్నా. కాపాడండి రా విలేజర్స్. నేను పైనకి వెళ్ళలేకపోతున్నా. మనం మళ్ళీ కింద జాంబులు వస్తాయి. ఆయన లూట్ మాత్రం పోదు. సంపాదించిన అవును. సిగ్గు కాదురా. విలేజర్స్ వస్తారు మళ్ళీ జాంబీని కొడతారు. విలేజర్స్ వచ్చి జాంబీని కొడతారు. పాపం రాత్రంతా పండుకోలేకపోయిండు విలేజర్. నేను కాపాడడానికి వచ్చిన ఎవర్రా నా విలేజర్ని కొట్టేది. అడ్డి విలేజర్ నువ్వు ఆడుకోపో. సటన్ పేషెంట్ రా విలేజర్ని. నువ్వే కదరా నాకు ట్రేడ్ ఇచ్చింది. ఆగు 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 ఆగు. ఇడే గుర్తుపెట్టుకో. బ్లాక్ స్మిత్ నల్ల హిట్. అది ఎవరంటే టార్చ్ లైట్ తీసుకో. టార్చ్ లైట్ తీసుకోలే. రాత్రి అవుతుంది అనుకో. నీకు లేవు ఫస్ట్ ఇజ్జట్ లేదు నీకు. ఇంకా లేవారా? ఈడున్నాయి కదా. కోల్ మైన్ చేసిన. ఇప్పుడు ఇంకా డీప్ వెళ్తా. ఫస్ట్ పైన క్రాఫ్టింగ్ టేబుల్ చేస్తా. కరెక్ట్ వేస్తుంది అది. ఇంట్లో ఉంది కదా ఒకటి. ఇంకా నామినేషన్ పెయింట్ నామినేషన్. మరి దగ్గర స్వాడ్ తీసుకొని వీడియోని ఎండ్ చేద్దాం. టార్చెస్ వీడియోస్ చేద్దామని వచ్చిన. టార్చ్ లైట్స్ ఏం టార్చ్ లైట్ కాదు. ఓ కొన్ని కోళ్ళు ఉంచు తూ అని అంటుండు వీడు. వీడికి ఎప్పుడు రీ నాకు డైమండ్ దొరికింది. చింటూ ఇటారా. డోర్ పెట్టాయి. నేను
కిందకి వెళ్తా. రే నాకు ఒక కేవ్ కాదు. చింట వస్తున్నా వాచ్ ఏమన్నా కనిపిస్తుందా మీకు? అంటేనే ఒప్పు. ఏం కనిపిస్తలేదు. నాకు ఒక్కసారి ఐరన్ దొరికిందో అయిపోతుంది. చింటూ ఆగ్రా. కోల్ కదా మైండ్ చేయాల్సింది. నేను షెట్ ఏం కాదు, ఇంకా కోల్ దొరకాలి. ఆడే ఏం కనిపిస్తలేదే. పెంజలి ఫ్లప్ పెంజలి. ఫ్లాప్ పెంజలి గెలిసి మంతరక్తుందో ఆడే ఫ్లాప్ ఏం దొరకట్లేడా. పైన సైడ్కి వెళ్ళిన నేను కదా. దొరికింది. రాస్తా దొరికింది. అరే కోల్ దొరకట్లేదు. పికెక్స్ కూడా అయిపోవచ్చింది. అయితే ఈయన ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే ఏం దొరకట్లేదు నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.